ఈరోజు మనిషికి కులం కాదు కావలసింది. ఈరోజు మనిషికి మతం కాదు కావలసింది. ఓ కులమో మతమో అని కొట్టక సాగవలసిన అవసరం మనకు లేదు. కులాలలో మతాలలో మనిషికి ఎలాంటి మార్పు లేదు సుమా. ఒకవేళ కులమే మతమే మనిషిని మార్చగలిగితే ఈ రోజున మన ప్రపంచంలో, మన దేశాలలో, మన రాష్ట్రాలలో, మన ప్రాంతాలలో పెక్కు పెరిగిపోయిన ఈ కుల మతాల వలన మనిషిలో ఎప్పుడో మార్పు కలిగి ఉండేది. మతాలలో కులాలలో మనిషికి మార్పు లేదు. మనిషికి స్వేచ్ఛనివ్వగలిగిన, మానవునికి అధికారాన్ని చేతబెట్టగలిగిన మలినమైన మనస్సును మార్చి, ఆ మలినమైన మనస్సు మార్పు చెంది పవిత్రమైతే ఈ పవిత్రమైన హృదయంలో సింహాసనాన్ని స్థాపించగలిగిన ఏకైక దేవుడు కావాలి. ఆ దేవుడే మనిషికి ఒక స్వతంత్రతనివ్వాలి, విశాలమైన మనస్సునివ్వాలి, అధికారాన్ని, ఆధిపత్యాన్ని చేతికి ఇచ్చి నడిపించగలగాలి. అలా నడిపించగలిగిన ఏకైక దేవుడు ఒకే ఒక్కడు. ఆయన పేరే నజరేయుడైన, అందరు చెప్పండి, నజరేయుడైన యేసు. ఆయన నీ కులాన్ని, నీ మతాన్ని కాదు మార్చేది, ఆయన నీ హృదయాన్ని మారుస్తాడు. ఇక్కడ నేను మీతో ఒక మాట చెప్పనా? ఈరోజు మనిషికి కులం కాదు కావలసింది. ఈరోజు మనిషికి మతం కాదు కావలసింది. ఓ కులమో మతమో అని కొట్టక సాగవలసిన అవసరం మనకు లేదు. కులాలలో మతాలలో మనిషికి ఎలాంటి మార్పు లేదు సుమా. ఒకవేళ కులమే మతమే మనిషిని మార్చగలిగితే ఈ రోజున మన ప్రపంచంలో, మన దేశాలలో, మన రాష్ట్రాలలో, మన ప్రాంతాలలో పెక్కు పెరిగిపోయిన ఈ కుల మతాల వలన మనిషిలో ఎప్పుడో మార్పు కలిగి ఉండేది. మతాలలో కులాలలో మనిషికి మార్పు లేదు. మనిషికి స్వేచ్ఛనివ్వగలిగిన, మానవునికి అధికారాన్ని చేతబెట్టగలిగిన మలినమైన మనస్సును మార్చి, ఆ మలినమైన మనస్సు మార్పు చెంది పవిత్రమైతే ఈ పవిత్రమైన హృదయంలో సింహాసనాన్ని స్థాపించగలిగిన ఏకైక దేవుడు కావాలి. ఆ దేవుడే మనిషికి ఒక స్వతంత్రతనివ్వాలి, విశాలమైన మనస్సునివ్వాలి, అధికారాన్ని, ఆధిపత్యాన్ని చేతికి ఇచ్చి నడిపించగలగాలి. అలా నడిపించగలిగిన ఏకైక దేవుడు ఒకే ఒక్కడు. ఆయన పేరే నజరేయుడైన, అందరు చెప్పండి, నజరేయుడైన యేసు. ఆయన నీ కులాన్ని, నీ మతాన్ని కాదు మార్చేది, ఆయన నీ హృదయాన్ని మారుస్తాడు. ఇక్కడ నేను మీతో ఒక మాట చెప్పనా?